నమస్కారం. కథ చెప్తాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు. అత్తగారు ఆచారాలు. ఆచారం అంటే అందరికీ ఇష్టమే, కానీ ఆచారం అనే పేరుతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకునేవారిని చూస్తేనే చాలా బాధగా ఉంటుంది. కొందరు ఆచారం అనే బురఖా తగిలించుకొని వెనకాల ఆచార భాగవతం ఆడేవారు ఉన్నారు. మరికొందరు కేవలం పేరు ప్రతిష్ఠ కోసం ఏమైనా సరే అని కఠినంగా మొండికిపడి ఆచారం కోసం పస్తులుండి ఆరోగ్యం పాడు చేసుకునేవాళ్ళు ఉన్నారు. మంచినీళ్ళ బావి దగ్గర చేరే ఆడంగులంతా ఆచారాన్ని గురించి చర్చలేందే నీళ్ల బిందె భుజానికి ఎత్తరు కదా. అందులో ముఖ్యంగా విడోలు. ఒక నడి వయసు ఆవిడ మరొక వయసు మళ్ళిన ఆవిడ మెప్పు కోసం కక్కి, నాకేమో ఊరగాయ జాడీ వైపు చీపురు తగిలినా చికాకేస్తుంది, వెంటనే ఆ జాడీ తీసి దెబ్బలా పారేయాల్సిందే, మా అత్తగారు ఆచారం నీకు తెలియంది కాదుగా, నేను కాస్త తోసేసుకున్నా ఆవిడగారు మండిపడతారు కక్కి. పడతారమ్మా పడతారు. కూతుర్ని నియోగులింట్లో ఇచ్చేటప్పుడు ఆచారం ఏమైందో, నీకే నిక్షేపం లాంటి కుటుంబంలో నుంచి వచ్చావు, మీ అత్త చెంచమ్మ కంటే మీ వాళ్లే ఎక్కువ ఆచారవంతులని మా కక్కి అంటూ ఉంటుంది. అయ్యో, ఆ మాట నేనని బతకగలనా కక్కి? నోరు మూసుకొని పడి ఉండాల్సిందే మా అత్తగారు తన కూతురు ఆచారాన్ని గురించి మాట్లాడుతుంటే. ఓయబ్బా, ఎవరికి తెలియదు కూతురు ఆచారం. కిరస్తాని వాళ్ళంటే ఆడబిడ్డలు 2 జడలు కాళ్ళకి చెప్పులు వేసుకుని వంటింట్లోకి వచ్చి వడ్డించు అంటే కుక్కని పేనెల్లో వడ్డిస్తుందిట. అలాంటి ఆచారం మరి నీకు నాకు ఎలా వస్తుందిలే. అయినా మీరు అత్తా కోడళ్ళు, మధ్య మాకెందుకులే ఈ గొడవలు, నేను వెళ్ళొస్తానమ్మా అని నెమ్మదిగా ఎక్కడి వాళ్ళు అక్కడ జారుకుంటారు. అసలు ఆచారాన్ని గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు అందులోనూ వయసు మళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఈ విషయాలే మాట్లాడుతుంటారు. ఆచారాన్ని గురించి మాట్లాడేదానికంటే మరొకరిని అనాచారాలను ఆడిపోసుకోవడంలో తృప్తి చెందుతూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు. అలాంటి వారి మధ్య కర్మం జాలిక పడుచు సుమంగళీలు ఉండడం తటస్థిస్తే ఇబ్బందిలో పడతారు. పెద్దవాళ్ళ మాటలకు అవును అనాల్సిందే, ఇష్టం లేకపోయినా. ఆచారాన్ని గురించిన ముసలివాళ్ళ లెక్చర్లు వినాల్సిందే. విధి లేక అలా వినని పడుచులు ఎవరైనా ఉంటే ముసలి గుంపంతా ఆ పడుచు పిల్లల్ని వెంటనే రాల్చిపోస్తారు. మరీ మిడిమేళం, నడమంత్రం, నీలుగు, గీర్వాణం, ఫ్యాషను ఇత్యాది మినపసున్ని ఉండల్లాంటి అరగని మాటలతో ఆడిపోసుకుంటారు. ఆ భయంతోనైనా ఒక చెవు ముసలివాళ్ళకి అప్పచెప్పాల్సిందే. నా కర్మం జాలిక ఒకసారి వయసు మళ్ళిన ముసలి వీడో మహాసభలో ఒంటరిగా చిక్కుకున్నాను. అది ఓ బంధువులు ఇంట పెళ్లి భోజనాల సందర్భంలో. లోపల వంటలు అవుతున్నాయి. వైష్ణవ్ వంట వాళ్ళంతా మడికట్టి వంట చేస్తున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. కొత్త కోడళ్ళంతా పిల్లల్ని ఒళ్ళో వేసుకుని జో కొడుతూ పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. కొందరు పెళ్లి కూతుర్ను ఆమె నగలను విలువ కడుతున్నారు. మగవాళ్ళంతా పెళ్ళికొడుతో సహా మేడ మీద కూర్చొని రేడియో వింటున్నారు. నాకు ఆ ఇల్లు మనుషులు కొత్త కావడం వల్ల మా అత్తగారిని అంటిపెట్టుకుని ఆవిడగారు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవలసి వచ్చింది. ఆవిడగారి పాత స్నేహితురాండ్రు, తోడికోడళ్ళు, చెల్లెళ్ళు, వేలు విడిచిన మేనమామ మేనత్తల పిల్లలు, ఓయబ్బా, ఆ లిస్టు ఆమె చెప్పాలి. అందరూ ముందు హాల్లో సభ తీర్చారు. కొందరు ఒత్తులు చేసుకుంటూ, కొందరు విస్తరాకులు కుడుతూ మాటల్లో దిగారు. నేను ఒంటరిగా చిక్కుకున్నాను వాళ్ళందరిలోనూ. ఓ మూల ఒదిగి కూర్చుని వాళ్ళ మాటలన్నీ వినడం మొదలెట్టాను. అక్కడున్న ముసలి వాళ్ళందరికీ మా అత్తగారు అధ్యక్షురాలు. మా అత్తగారి కంఠస్వరం తంజావూరు తంబూర మంద్రస్థాయి అనవచ్చు మెల్లగా మాట్లాడితే. కాస్త గట్టిగా మాట్లాడినప్పుడు కలకత్తా మెయిల్ ఇంజిన్ అరుపే. ఆమె కంఠం ఎత్తి మాట్లాడుతుంటే కందిరీగలు ఘోష పెడుతున్నట్లు ఉంటుంది. ఆమె చాలా ఆచారంగా ఉంటారు. ఆమె తమ చేతి వంట తప్పితే మరెవరు వండినా భోంచేయరు. కన్న కూతురు వంట చేసినా పనికిరాదు ఆమెకి. తనే వండుకోవాలి, తనే తినాలి. మిగతాది కూడా ఎవరికీ ఉంచరు. అలా తను చేసుకోలేని నాడు పస్తు. 4 పండ్లు తిని చెంబుడు పాలు తాగి పడుకుంటారు కృష్ణ అంటూ. ఆవిడికి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. తెలివి లేకుండా చాలాసేపు పడిపోతూ ఉంటుంది ఆమె. అలాంటి సమయంలో గొంతులో నీళ్లు పోస్తే గానీ తెలివి రాదు మరి. అటువంటి సందర్భంలో తను నీళ్ళు ఎలా గొంతులో పోసుకోగలదు? వంట మనిషి వైష్ణవుడే అయి ఉండాలి. అతడు వచ్చి కాసిన నీళ్లు గొంతులో పోయాలి. కర్మజాలకు ఒకరోజు అతను సినిమాకి వెళ్ళాడు. మా అత్తగారికి ఫిట్స్ వచ్చి పడిపోయారట. నేను ఇంట్లో లేను. ఆ సమయంలో ఇంట్లో పని మనిషి, పనికుర్రాడు తప్పితే ఎవ్వరూ లేరు. ఎంతసేపటికి తెలివి రాక గొంతు ఎండుకుపోయి గుటకలు వేస్తుంటే వాళ్ళు మరీ కంగారు పడిపోయారట. చివరిగా ధైర్యం చేసి ఆమె ప్రాణం నిలపడం కోసం కాసిన నీళ్లు తెచ్చి కొద్ది కొద్దిగానే గొంతులో పోసిందట పని మనిషి. కళ్ళు మూసుకుని ఒక్కొక్క గుక్క నీళ్లు తాగారట నెమ్మదిగా మా అత్తగారు. అప్పుడు కాస్త తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే అదృష్టవశాత్తు అప్పుడే సినిమా చూసి తిరిగి వచ్చిన ఆ వైష్ణవ్ వంటాయన ఎదురుగుండా పట్టెనామాలతో మా అత్తగారి కళ్ళ పడ్డాడు.
సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి నామాలతో తన ఎదుటి ప్రత్యక్షమైనట్లు, అతడు తెచ్చిన తీర్థమే తాను సేవించినట్లు మా అత్తగారు తృప్తిపడి ఉంటారు. బ్రతుకు జీవుడా అనుకున్నాం. ఆ సంగతి మళ్ళీ ఎవరూ బయట అనకుండా గప్చిప్గా ఉండిపోయాం. ఆవిడ ఆనాటి ఆచార వ్రతభంగాన్ని గుట్టుగానే ఉంచాం. ఎక్కడంటే అక్కడ ఫిట్స్ వచ్చి తెలివి లేకుండా పడిపోయే మనిషి ఇంత చాదస్తంగా వైష్ణవుడే రావాలి, గొంతులో నీళ్లు పోయడానికంటే కుదురుతుందా? లేక వైష్ణవులుండే చోటు చూసి ఆమెకు ఫిట్స్ వస్తుందా? ఆనాడు మా అత్తగారు అధ్యక్షత వహించిన మహాసభలో మా అత్తగారు తోడుకోళ్లు ఆరంభించారు ప్రసారం. అమ్మని, నీవేమైనా అనుకో, ఈ కాల పిల్లైనా నీ కోడలే నయం. మన వ్యాపారులు గోచిపెట్టి చీర కట్టింది ముద్దుగా. దానికి ఉన్నపాటి బుద్ధి కూడా మన సుబ్బమ్మత్త కోడలికి లేదు కదా. అబ్బా, చండాలంగా చీర కట్టేమిటి, ఆ నీలుగేమిటి, వంటలు ఉంచే తీరేమిటే, చచ్చా, వాంతి వస్తుందంటే నమ్ము. వెంటనే మా అత్తగారు, ఇదిగో కనకం, ఆ అనాచారపు మనిషి పేరు నా దగ్గర ఎత్తకు, మనము మైలు పడతాం, ఊరుకో అన్నారు. ఇంతలో ఇంకొక ఆమె, అయినా కక్కి తెలియకడుగుతా గాని నీకంటే ఆచారవంతురాలా అంట చెల్లమ్మ. అయ్యో అయ్యో, ఏం ఎగిరిపడుతుంది. ఆవిడ చేసే హంగామా చూస్తే ఒంటికి కారం రాసినట్టు ఉంటుంది. ఎవరికి తెలియదు ఉంటా ఆవిడ ఆచారం. ఇదిగో అమృతం, దాని మాట నా దగ్గర తేమాక. దాని సంగతి నాకు తెలుసు. దాని మొగుడు రాయలసీమలో ఉద్యోగం వెలగబెట్టినప్పుడంతా తురకపిల్ల పొయ్యి వెలిగిస్తే వంట చేసుకు తినేది ఆ పినుగు. దానికి ఆచారం ఏమిటే, నిక్షేపం లాంటి అత్తగారిని అడవులు పట్టించింది. దాని అబ్బగాడికి గతి లేక దాని వెనక ఆడపిల్లలందరినీ ఆయన కాడికి 6,000 నియోగులకి ఇచ్చాడు. ఇంకా ఆచారం ఎక్కడా, నా తలకాయ ఆచారం అని మా అత్తగారు దీర్ఘం విని, అయ్యో అమ్మణ్ణి, అంతటితో ఆగేవే? దాని తమ్ముడు మలయాళం దాన్ని పెళ్లి చేసుకుని చెప్ప పెట్టకుండా పాల్ఘాట్ వెళ్ళిన సంగతి నీకు తెలుసుగా. తెలియకే, తెలుసు. అంతేకాదు, ఈనాడు ఆ మలయాళ పెనుగు చేత వంట చేయించి భోంచేస్తుందట నీవు చెప్పిన ఆచారవంతురాలు. నిజంగా? అయ్యో కర్మ, అంత నీచానికి పాల్పడిందా ఆ మనిషి అన్నట్లు కక్కి, నీకు మేనత్త ఆడబిడ్డో ఏదో అవుతుంది కదూ. వెంటనే మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది. నాకేం కాదు, దాని అబ్బగాడు ఏనాడు పోయాడో ఆనాడే వాళ్ళకి మాకు తెగదింపులైపోయాయి. ఆ పీనుక్కు నాకు ఏ బాంధవ్యం లేదు అని ఖచ్చితంగా తేల్చేశారు మా అత్తగారు. ఎవరైనా ఒకరు ఆచారవంతులంటే మరొకరు ఒప్పుకునేటట్లు లేరా సభలో గంగా భాగీరథి సమానురాండ్రంతా. ఒక ఆవిడ అంతసేపు ఊరికే కూర్చుని ఉన్నట్లుండి ఏదో తను ఒక న్యూస్ అందించాలని ఉత్సాహంతో, అయ్యో నా తెలివి మండా, ఇందాకటి నుంచి ఆలోచించుతున్నా, ఎక్కడా ఎవరింటి పెళ్ళిలోనా అని. మన కృష్ణుడి పెళ్లికి రుక్మిణమ్మ అత్త వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలుసా అని ఆవిడ అందరి ముఖాలు చూసింది. ఎవరికైనా తెలిస్తే తన గొప్పతనం కాస్త తగ్గిపోతుందనే భయంతో. అదృష్టవశాత్తు ఎవరికీ ఆవిడ చెప్పబోయేదేమిటో తెలియక గుడ్లప్పగించి ప్రశ్నార్థకంగా ఆవిడని చూశారు. వెంటనే ఆవిడ, ఇంకా నయం, తెలియకపోవడం ఏమిటి, ఊరంతా అట్టుడికిపోతేను. ఆ రోజు జరిగిన గొడవకి రుక్మిణమ్మ వాళ్ళ ఇంటే పెళ్ళి అంటే ఈ గొడవ అందరికీ ఈనాటికి తెలిసే. ఏం చెప్పేది? ఆ రోజు మా తలలు వంగిపోయి, ఎందుకొచ్చామా ఈ పెళ్ళికి అని అదోలా అయిపోయింది. మా అమ్మ నాన్న వాళ్ళు అసలే ఆచారవంతులు, వాళ్ళు పచ్చి గంగ ముట్టలేదా ఇంట్లో. నాకు ఆచారం ఎక్కువయే. ఇంతలోకే మా అత్తగారు మధ్యలో కట్ చేశారు. ఆమె, ఇదిగో పేరిందేవి, ఆ చెప్పేదేదో త్వరగా చెప్పు కానీ నీ ఆచారం, నీ వాళ్ళ ఆచారం గురించి ఊరికే వాక్కు, నేను ఇంకా బతికే ఉన్నాను అని ఒక చొరక వేసేసరికి అక్కడున్న మిగతా వాళ్ళందరూ పేరిందేవమ్మ కోపం వస్తుందేమో అని భయపడ్డారు. కానీ మా అత్తగారు అధ్యక్షురాలు కావడం వల్ల పేరిందేవి మా అత్తగారు ఏసిడంపుని గమనించకుండానే ముందుకు పోయింది. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఆనాటి పెండ్లి సమయానికి వైష్ణవ్ వంటవాడు దొరక్క ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ ముఖాన నామాలు పెట్టి నాటకం ఆడారట రుక్మిణమ్మ గారు. తర్వాత బయటపడ్డదా సంగతి. ఒకసారి పెళ్లి ఇల్లు అంతా గుప్పుమన్నదనుకోండి. అప్పటి నుండి ఈనాటి వరకు ఆ గడప తొక్కి పచ్చి మంచినీళ్ళు ముడితే మీరు ఏ ఒట్టు పెడితే ఆ ఒట్టు. అదేమిటి పిన్ని, రుక్మిణమ్మ నీ పెత్తల్లి కోడలేగా, పరాయిదా ఏమన్నానా? ఆ ఇంటి గుట్టు బయటేస్తారా ఎక్కడన్నా? ఎంతైనా నీ వాళ్ళన్న తర్వాత నీవు అంత కఠినంగా మాట్లాడకూడదు. ఏమైనా సొంత మనుషుల్ని కాస్త. నాకేం సొంతమే? ఏనాడు నా కొడుకు దాని కూతుర్నివ్వలేదో ఆనాడే తెగదింపులైపోయింది. ఆ అనాచార పీనుకు నా కొడుకు నచ్చలేదట. ఓయబ్బా, తన కూతురు కళ్లకు నా కొడుకు బ్రహ్మతేజస్సు తీసిపోయిందట. ఎంతైనా నీ కొడుకు కంటే ఆ పిల్ల ఎక్కువ చదివింది అంది ఒక ఆవిడ. చదువు, క్రిస్తాని చదువు, దాని చదువు నా బతుకు ఒకటే. నిక్షేపంలాగా నా కొడుకు లోయర్ పాస్ అయి స్కూల్ మాస్టరీ చేస్తుంటే ఏం తక్కువ వచ్చిందంట? నా కొడుకు ఆచారవంతుడే, ఆ అనాచార పినుకు నచ్చడం మరి
అని మెటికలు విరిచింది. అయినా కక్కి, నీ కోపం రాకుండా ఉంటే అడుగుతాను, చదువు ఎక్కువ ఆచారం ఎక్కువ? చదువుకు ఆచారానికి ఏం సంబంధం ఉంది? నీ కొడుకు మరీ బెళ్ళగోచి పిలక బహు సనాతన మనిషిలాగా ఉంటాడాయే. ఆ మాటకు అవతలాడు కడుపు మండిపోయింది. అవునే, నా కొడుకు సనాతనుడే. మా వాడే కాదు, వాడబ్బ సనాతనుడు, వాళ్ళ తాత సనాతనుడు, వాళ్ళ ముత్తాత సనాతనుడు. నీవేవర్తివే నా కొడుకుని ఎగతాళి చేయడానికి వచ్చావు? నీలాగా నా కొడుకు కాఫీలు సోడాలు తాగడనా? నీలాగా వ్యాపారింట్లో పుట్టి నియోగులింట్లో మెట్టలేదనా అని యుద్ధానికి లేచింది ఆవిడ. అక్కడ ఉన్న సభలో నెమ్మదిగా కలకలం బయలుదేరింది. మా అత్తగారు ఇలాంటి విషయాల్లో తీర్పు చెప్పడానికి బదులు బహుశోగ్గా తప్పుకుంటారు. లోపల వంట ఎంతవరకు అయింది చూసి వస్తానని గబగబా లోపలికి వెళ్ళారు. ఇంకా ఆ సనాతనపు మనిషి తన కొడుకు గొప్పతనాన్ని చెబుతూ ఎదట ఆవిడని రాల్చిపోస్తూనే ఉంది. అంతా వింటూ కూర్చున్నారు. ఏదైనా ఎదురు మాట్లాడితే అందరినీ వరుసపెట్టి తిట్టే గయ్యాళి మనిషిట ఆవిడ. తర్వాత మా అత్తగారు నా చెవిలో సెలవిచ్చారు. ఈలోగా ఉన్నట్లుండి ఎవరో ఒక ఆవిడ పరిగెత్తుకొచ్చి, కొంప మునిగింది, శూద్రవాడు అన్నం అండా అని తెలియక అన్నం అండాన్ని ముట్టుకున్నాడట. అది విన్న అక్కడ వారందరూ గుడ్లు తేలవేసి, అయ్యో అయ్యో ఇప్పుడేం గతి అని గుండెలు రాసుకున్నారు. ఆచారం వెలక్కాయలో గొంతు పట్టుకుందా క్షణంలో. అయితే వండిన అన్నం అంతా దెబ్బలో కుమ్మరించాల్సిందే అన్నది ఒక ఆవిడ. ఇంతలో లోపల నుంచి మా అత్తగారు గబగబా వచ్చారు. ఆచారంలో అగ్రస్థానం వహించిన ఆమె ఏం సెలవిస్తుందో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అని అందరూ నోళ్లు తెరుచుకుని ఆవిడని చూశారు. ఆమె ఈలోగానే పరిస్థితులన్నీ ఆలోచించింది. అప్పటికే 1 గంట దాటింది. అదా పెళ్లి ఇల్లు. అందరి కడుపుల్లోని ఎలుకలు తవ్వుతున్నాయి. పిల్ల జల్ల బంధువర్గం అంతా భోజనాల కోసం తహతలాడుతున్నారు. వాళ్ళందరూ పస్తు పడి ఉండాలి ఆ పూట అన్నం అండా దొర్లిస్తే. వెంటనే మా అత్తగారు తన తంబూరా మంద్రస్థాయిలో సెలవిచ్చారు. చూడు కాకమ్మక్క, చూడమ్మ పిన్ని, వాడు అండా ముట్టుకున్నాడు అంటున్నారే కానీ నాకు నమ్మకం కలగడంలా. వాడిని గట్టిగా గద్దించి అడిగితే చేతి వేళ్ళు తగిలేయండి అని ఏడుపు మొహం పెట్టాడు వెధవ. నిజమే అయి ఉండొచ్చు, బహుశా తాకుండడు. అథవా ఆ వెధవ తాకేడే అనుకో. ఇప్పుడు ఒక్క పని చేయాలి మనం. ఏమిటి కక్కి, ఏమిటి అన్నారంతా. పురాణాల్లో చెప్పినట్టు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దవాళ్ళు. అండా అన్నం దెబ్బలో కుమ్మరిస్తే మనకు మహాపాపం చుట్టుకుంటుంది. కాబట్టి కాస్త తులసి తీర్థం ఆ అండాకి ప్రోక్షించి ఆ అండా అన్నం మనం భోంచేయవచ్చు, దోషం లేదు అని తీర్పు చెప్పారు అత్తగారు. వెంటనే ఆ పూట ఏకాదశి అవుతుందేమో అని భయంతో గుడ్లు తేలవేసిన ఆచారవంతుల ప్రాణాలు లేచొచ్చాయి. అందరూ ఏకగ్రీవంగా మా అత్తగారి సమయోచిత ఆచార అడ్జస్ట్మెంట్ను వేనోళ్ల పొగిడారు. ఆమె పురాణాలు చదివిన పుణ్యవతి అన్నారు కొందరు. ఇంట్లో ఆ పురాణాల మధ్య డిటెక్టివ్ నవళ్ళు, సినిమా పత్రికలు కూడా ఉంటాయని నాకు తెలుసు. ఏమైతేనే ఆ పూట మా అత్తగారు అందరినీ పస్తు పడుకోబెట్టకుండా వెంటనే ఆకు వేయించి అండా అన్నం వడ్డించేందుకు అనుమతించారు. ఏమిటి ఆచారం, సమయానికి తగ్గట్టు మార్చుకుంటూ పోతారు. ఒకరేమనుకుంటారో అని మరొకరు ఆచారం అని గంతులు వేయడమే తప్ప నిజంగా ఆచారం అనేది ఎవరి దగ్గర లేదని మా అత్తగారితో వాదిస్తుంటాను. అయ్యో నీకేం తెలుసునే, నా ఆచారం చెప్పాలి. మా చూడమ్మ అత్త బతుకున్నన్నాళ్ళు కొళాయి నీళ్లు తాగిందా, కాఫీ తాగిన వాళ్ళతో మాట్లాడిందా, సోడాలు లైమ్ జ్యూస్లు తాగిందా? గట్టిగా ఆచారవంతురాలు కదూ మా చూడమ్మత్త. అట్లా మా వల్ల కూడా కాదు ఉండడానికి. అయిపోయింది, నా ఘటం ఉన్న వరకు ఇట్లా పాకులాడుతాను, తర్వాత మీ ఇష్టం అంటుంది. ఆచారం కోసం మా అత్తగారు కొళాయి నీళ్లు తాగకుండా బావి నీళ్లు తాగుతారు. మా పెరట్లో బావి నీళ్లు ఉప్పు నీళ్లు, దానికి తోడు బురదగా ఉంటాయి. మానవ మాత్రులు ఆ నీళ్లు తాగలేరు. కానీ ఆ నీళ్లు అత్తగారి ఆచారానికి అమృతప్రాయంగా ఉంటాయి. ఆ నీళ్లలో స్నానం చేసి ఆ నీళ్ళే వంటకి తాగడానికి తెచ్చిపెట్టుకుంటుంది ఆవిడ. ఆ నీళ్లతో పప్పు 4 గంటలైనా ఉడకదు. కానీ ఆ ఉడకని పప్పుతోనే భోంచేస్తుంటుంది. కానీ పంపు నీళ్లు తాకదు, మైలా అని. బావి లేకుండా ఒట్టి పంపు నీళ్ళ ఉంటే ఏం చేస్తారు అంటే, ఆ పంపు మీద కాస్త తులసి తీర్థం చల్లి కృష్ణ అంటూ తాగాల్సిందే, ఏం చేస్తాం అంటుంది. మరింక తులసి తీర్థంతో పవిత్రమయ్యే పంపు నీళ్ళు ఇప్పుడు తాగొచ్చుగా అంటే, అదెట్లా, నిక్షేపంలాగా బావి ఉండగా ఆ మైలు నీళ్ళు ఎవరు తాగుతారు అంటుంది. ఉప్పు నీళ్లు బావి నిక్షేపం అట. ఆ సమయం వస్తే ఎంత అనాచారం అయినా తులసి తీర్థంతో పవిత్రం అవుతుంది. ఇది కేవలం చాదస్తమే. జరిగితే ఆచారం, జరగకపోతే తులసి తీర్థం, లేకపోతే మరొకటి, ఏదో ఆ సమయానికి సర్దుకునే ఆచారం. అదేమిటంటే, మా జీవితాలు ఇట్లా తెల్లారిపోనివ్వండి, లేకపోతే ఫలానా చూడమ్మ కోడలా అనరటే అంటుంది. అది విషయం. ఫలానా ఆవిడ ఆచారంగా ఉంటుంది అనే పేరు కోసం ఇంత ప్రాకులాట.
ఆచారం మా అత్తగారు లాంటి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ. సమయం వస్తే ఎన్ని అవతారాలైనా ఎత్తుతుంది. మా అత్తగారు ఉల్లిపాయలు ముట్టరు, ఆ వాసన పనికిరాదు. అలాంటి మనిషి ఒకరోజు మనుమడికి ఉల్లిపాయలు వేసి కూర వండి పెట్టింది. మా అందరికీ ఆశ్చర్యమై అదేమిటత్తా అంటే, పోన్లేవే, బిడ్డకు చేద్దామని ఆశగా ఉండి చేశాను, స్నానం చేసి నా వంట చేసుకుంటే పోయే అన్నారు ఆవిడ. ప్రేమకు ఆచారం లేదు. తన మనసులో మనుమడి కోసం ఒక ప్రియమైన కూర వండి పెట్టడానికి కాసేపు ఆచారాన్ని ఒకవైపు నెట్టింది ఆవిడ. నిజానికి ఆవిడ ఆ రోజు ఉల్లిపాయ ముట్టిందని తెలిస్తే మిగతా ఆవిడగారు తోడుకోడళ్ళు వగైరా అంతా ఆవిడని అల్లరి పెట్టేవారే. నిజానికి మా అత్తగారి ఆచారం చాలా నయం. ఆవిడ కంటే కఠినంగా ఆచారాన్ని ఆచరణలో పెట్టేవారే ఎక్కువ మంది ఉన్నారు. నడుస్తూ నీళ్లు చల్లుకుంటూ నడిచేవారు ఇప్పుడు కూడా ఉన్నారు. అతి ఆచారం అనవసరం అంటుంది మా అత్తగారు. వెనకటికెవరో ఒక కటిక సనాతనపరుడు ఎండలో పెడుతూ దాహానికి తట్టుకోలేక ఒక బ్రాహ్మణ ఇంటి ముందు నిలిచి మంచి తీర్థం అన్నాడట. ఆ ఇంటి ఇల్లాలు చెంబుతో తెచ్చి ఇచ్చిందట. చెంబు ముట్టుకుంటే అనాచారం అని తాక్కుండా మరొక ఇంటికి వెళ్ళాట. ఆ ఇంటి వాళ్ళు గ్లాసులో తెచ్చి ఇచ్చారట. గ్లాసు తాకితే మైలు పడతానని అక్కడ నీళ్లు తాక్కుండా వెళ్ళిపోయేట. ఆ విధంగా ఇంటింటికి వెళ్ళి నీళ్లు తాక్కుండానే దాహంతో ఊరంతా తిరిగి ఎండకు తట్టుకోలేక చివరికి ఒక మాలపల్లె ముందు మైకం వచ్చి పడిపోయి చాలాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే ఒక గుడిసెలో మాదిగవాడు ఒళ్ళో పడుకుని చర్మంతో కుట్టిన ఒక చిన్న దోణిలో నీళ్లు ఆ మాదిగవాడు నోట్లో పోస్తుంటే తను తాగుతున్నాడు. అది ఆచారానికి ఆఖరి మెట్టు. ఈ కథ మా అత్తగారే చెప్పారు. తమాషా, అదిలా చెబుతూ, ఇంత తెలిసి చాదస్తంగా ఆచారం ఆచారం అని ఎందుకంత అవస్థలు పడతారు అంటే, అయ్యో నాదేం ఆచారమే, చూడమ్మత్త ఆచారంలో నా ముఖం నేను సగం జరుపుకోగలనటే అంటుంది. మరుక్షణంలో ఫిట్స్ వచ్చి పడిపోతే గొంతులో నీళ్లు ఎవరు పోసేది తెలియని మా అత్తగారి చాదస్తానికి నాకు నవ్వొస్తుంది. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.